హలో అండి, నమస్తే. నేను మీ విజయాస్ హోమ్ స్టైల్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నాన్ వెజ్ ప్రియులందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ తందూరి రెసిపీని నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి చేసేద్దాం. ఈ చికెన్ తందూరి కోసం నేను అరకిలో చికెన్ని ఇలా పెద్ద ముక్కలుగా ఉండేలాగా తీసుకున్నాను. ఈ చికెన్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకుని పెరుగు, నిమ్మకాయ వేసి బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసి మీ టేస్ట్కి తగినట్టు, 2 స్పూన్ల కారం, 3 స్పూన్ల నూనె, ఆయిల్ ఏదైనా పర్వాలేదండి, 3 స్పూన్లు వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. 1 స్పూన్ గరం మసాలా వేసాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న తందూరి మసాలాను కూడా వేసాను. 1/2 స్పూన్ తందూరి మసాలా వేసిన తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టించాలండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగుని వేసుకున్నాను. పెరుగు బాగా చిక్కగా ఉన్నా బాగుంటుంది, ఇలా ఉన్నా ఏం పర్వాలేదు. ఈ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ చాట్ మసాలా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా వేసి మసాలాలు బాగా పట్టించి ఫ్రిడ్జ్లో అరగంట కానీ, మీకు టైం ఉంటే 2 అవర్స్ కానీ మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకుని రోస్ట్ చేసుకుందాం. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి 1 స్పూన్ బటర్ వేసి చికెన్ని పీసెస్ని ఈ మాదిరిగా సర్దుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టకుండా వేయించుకుందాం. ఒకవైపు చికెన్ వేగేలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మరిన్ని కుకింగ్ వీడియోలు చూడటం కోసం. ఈ రెసిపీ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రెసిపీ పూర్తిగా వేగకుండా మధ్యలో కదపకూడదు. రోస్ట్ అయిన తర్వాత అటు ఇటు తిరగతిప్పుకొని మిగిలిన మసాలాని దానిపై వేసుకుని 1/2 స్పూను బటర్ కూడా వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు వేయించుకోవాలి. కడాయిలో 20 నిమిషాల పాటు ఉంచితే చికెన్ 90% వేగింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఇలాంటి గ్రిల్ మెస్ పెట్టుకుని దాని మీద చికెన్ పీసెస్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ బ్లాక్ కలర్ డాట్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పొయ్యి మీద
కాల్చడం వల్ల స్మోకింగ్ ఫ్లేవర్ అనేది దీనికి యాడ్ అయ్యి చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ని మించిన రుచి ఉంటుంది. మధ్యలో అర స్పూన్ బటర్ని అటు ఇటు ముక్కలకి పట్టించి కాల్చుకుంటే బాగుంటుంది. ఈలోపు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, నిమ్మకాయ, పెరుగు మిక్సీ పట్టి పక్కనుంచుకోండి. మంట మీద ఈ రకంగా 7-8 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ మంట చూసుకుంటూ కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు మిగిలినవి కూడా రోస్ట్ చేసుకోండి. నేను ముందుగానే క్యారెట్ని, ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసుకుని సాస్ వేసి కలిపి ప్లేట్లో రెడీ చేసుకుని పెట్టుకున్నాను. మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే ముక్కకి చివర్లో ఈ రకంగా చుట్టుకుని పెట్టుకోవచ్చు. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, అదేనండి పుదీనా చట్నీ. ఇంతేనండి చికెన్ తందూరి రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.